హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం నవంబర్ 20వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాం. ముందుగా ఏమేం టాపిక్స్ కవర్ చేశామన్నది చూస్తే, ఒకటి ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్కి సంబంధించి ఇద్దరికి 2023కు గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. మరి వాళ్ళెవరు ఏంటి అన్నటువంటి చూద్దాం. అలానే G20 సమ్మిట్ అన్నటువంటిది ఇప్పుడు జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఇండియా చైనా రెండూ కూడా ఆల్రెడీ మనం చూసాం లదాఖ్ స్టాండ్ ఆఫ్ గురించి. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ రెండు దేశాల మధ్య సంబంధాలను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. దాని గురించి మూడవది చూడండి, ఇండియా విజన్ అన్నటువంటిది ఫ్రీ మరియు ఓపెన్ మ్యారిటైమ్ నెట్వర్క్ కి సంబంధించి ఎలా ఉంది ఏంటి అన్నటువంటిది. నాలుగవది, ఇండియా మరియు ఇటలీ ఈ రెండు దేశాలు కూడా మ్యారిటైమ్ సెక్టార్ మీద ఫోకస్ చేస్తూ అలానే డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్ గురించి నెగోషియేట్ చేస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ఐదవది చూడండి, ఉక్రెయిన్కి సంబంధించి ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 1000 రోజులైనటువంటి నేపథ్యంలో. ఆరవది, CBAM అంటే ఏంటి, కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంని ఎలా ఇండియా కౌంటర్ చేయగలదు అన్నటువంటి దాని గురించి. చివరిగా ఉమెన్ కౌన్సిలర్స్కి సంబంధించి హైయెస్ట్ నెంబర్ తమిళనాడులో ఉంది అన్నట్టుగా రిపోర్ట్ చెప్తోంది. మరి ఈ నేపథ్యంలో ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్, డిసార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటి దాని గురించి. సో దీనిని మనము ప్రిలిమ్స్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ కింద చదువుకుంటాము. అయితే 2023కు గాను ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఈసారి ఇద్దరికి ప్రకటించడం జరిగింది. అందులో ఒకరు వచ్చేసరికి డేనియల్ బ్యారెన్ అన్నటువంటి ఒక పర్సన్కి, రెండవ వ్యక్తి వచ్చేసరికి అలీ అబూ అవద్ అన్నటువంటి ఇంకొక పర్సన్కి. వీళ్ళిద్దరికీ ఈ అవార్డుని ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకని ఈ అవార్డుని వీళ్ళిద్దరికీ ప్రకటించారు అన్నటువంటిది చూస్తే, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ ఏదైతే జరుగుతుందో, ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ దానికి సంబంధించి ఒక నాన్ వైలెంట్ రెజల్యూషన్ కోసం వీళ్ళిద్దరూ కూడా కలిసి పాటుపడినటువంటి వ్యక్తులు. అందులో డేనియల్ బరెన్బోయం వచ్చేసరికి అర్జెంటీనాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. అలాగే అలీ అబూ అవద్ వచ్చేసరికి పాలస్తీనాకి సంబంధించిన పీస్ యాక్టివిస్ట్ అనమాట. సో వీళ్ళిద్దరూ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఈ ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకురావాలని వర్క్ చేసినందుకు వీళ్ళిద్దరికీ వచ్చింది. అయితే ఇక్కడ మనం ప్రైస్ గురించి కూడా తెలుసుకుందాం. ఇందిరాగాంధీ శాంతి బహుమతికి సంబంధించి. సో దీనిని 1986వ సంవత్సరంలో ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ అవార్డుని ఎవరికి ఇస్తారు అంటే ఇక్కడ ఉన్నటువంటివే అనమాట. ఎవరైతే ఇంటర్నేషనల్ పీస్కి, డిసార్మమెంట్కి అలాగే డెవలప్మెంట్కి కాంట్రిబ్యూషన్స్ అందిస్తారో, అది కూడా ఎక్సెప్షనల్ కాంట్రిబ్యూషన్స్ అందిస్తారో అలాంటి ఇండివిజువల్స్కి మరియు ఆర్గనైజేషన్స్కి కూడా ఈ అవార్డ్స్ అన్నటువంటివి వస్తాయి. సో ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ఇస్తారు. అలాగే దీని ద్వారా ఒక సైటేషన్ అలానే 25 లక్షల రూపాయలని మానిటరీ అవార్డుగా అందించడం జరుగుతుంది. మరి ఎవరిని గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తారు, దానికి సంబంధించినటువంటి క్రైటీరియా అన్నటువంటిది ఏముంటుంది అంటే, ఒకటి, ఎవరైతే గ్లోబల్ ఛాలెంజెస్, ఇప్పుడు క్రిటికల్ గ్లోబల్ ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయో పీస్, డిసార్మెంట్ మరియు డెవలప్మెంట్కి సంబంధించి, వాటిని అడ్రస్ చేయడానికి ఎవరైతే ఎక్సెప్షనల్గా ఎఫర్ట్స్ పెట్టుంటారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకుంటారు. అంతేకాదు వాళ్ళ వర్క్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి ఒక ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతోందా లేదా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మీద, అలానే వాళ్ళు హ్యూమన్ వెల్ఫేర్ బెటర్మెంట్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా అన్నటువంటిది పరిగణలోకి తీసుకుని దాన్ని బట్టి సెలెక్ట్ చేయటం జరుగుతుందన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇండియా చైనా రిలేషన్స్కి సంబంధించి. దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాం. అయితే ఏంటి, ఇప్పుడు G20 సమ్మిట్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈ G20 సమ్మిట్లో భాగంగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ ఈయన, అలానే చైనా యొక్క ఫారిన్ మినిస్టర్ అయినటువంటి వాంగ్ యీ, వీళ్ళిద్దరూ కూడా ఈ G20 సమ్మిట్లో భాగంగా రెండు దేశాల మధ్య సంబంధాలని మరింతగా ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుకోవటం జరిగింది. మరి ఇప్పుడు G20 సమ్మిట్ ఎక్కడ జరుగుతోంది, బ్రెజిల్లో రియో డి జెనీరియోలో జరుగుతోందన్నమాట. అయితే ఆల్రెడీ మనకి తెలుసు 2020వ సంవత్సరంలో మనకి చైనాకి మధ్య లదాఖ్లో స్టాండ్ ఆఫ్ అన్నటువంటిది వచ్చింది. లదాఖ్ కాన్ఫ్లిక్ట్ అనేసి మనం చదువుకుంటాం.
దాదాపు 7 చోక్ పాయింట్స్ దగ్గర రెండింటికి మధ్య బలగాల మధ్య విభేదాలు అన్నటువంటివి రావటం, ఘర్షణలు రావటం, దానివల్ల 2 దేశాలకు సంబంధించినటువంటి సైనికులు చనిపోవటం ఇవన్నీ జరిగాయి. అంతేకాదు చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా బార్డర్లో తీసుకొచ్చి చైనా పెట్టింది, మన భారతదేశము మోహరించటం జరిగింది. ఇవన్నీ జరిగినటువంటి నేపథ్యంలో సిరీస్ ఆఫ్ టాక్స్ జరిపి ఆ చోక్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి బలగాల్ని వెనక్కి తీసుకోవటం అన్నటువంటిది రీసెంట్గా పూర్తయింది. చివరిగా దెప్సాంగ్ దెమ్చోక్ ఈ 2 ప్రాంతాల నుంచి కూడా 2 దేశాల బలగాల్ని వెనక్కి తీసుకున్నారు. పెట్రోలింగ్ పాయింట్స్ని మళ్ళీ ఏర్పాటు చేయటం జరిగింది. సో ఈ ఇష్యూ అన్నటువంటిది ఇలా రిజాల్వ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అన్నట్టుగా ఇద్దరు మాట్లాడుకున్నారు. అందులో భాగంగా ఏంటి, ఒకటి డైరెక్ట్ ఫ్లైట్స్ని మళ్ళీ తీసుకురావటం, వీసాస్ని పునరుద్ధరించటం, అలానే పర్మిషన్స్ అన్నటువంటివి జర్నలిస్టులకి ఇవ్వటం, అలానే రివర్స్కి సంబంధించిన డేటా షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయన్ రివర్స్ చాలా వరకు మన భారతదేశంలో టిబెట్ నుంచి వస్తూ ఉంటాయి. టిబెట్ అన్నటువంటిది చైనా కంట్రోల్ చేస్తున్నటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతం నుంచి మన భారతదేశంలోకి ఎంత నీరు వస్తోంది, ఏంటి, ఎలా రిలీజ్ చేస్తున్నారు, ఎంత స్టోర్ చేస్తున్నారు అన్నట్టుగా రివర్ ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది షేర్ చేసుకుంటారనమాట. అంతేకాకుండా ఇండియన్ పిలిగ్రిమ్స్ని కైలాస్ మానస్ సరోవర్కి పంపించటానికి సంబంధించి ఇలా 2 దేశాల మధ్య టాక్స్ అన్నటువంటివి జరిగాయి. మరి 75 సంవత్సరాల డిప్లొమాటిక్ రిలేషన్స్ కలిగినటువంటి దేశాలు 2. మరి ఈ నేపథ్యంలో ఒక స్టేబుల్ రిలేషన్షిప్ని మరింత ముందుకు తీసుకెళ్లటం, సెక్యూరిటీ మరియు ట్రేడ్కి సంబంధించి కోఆపరేషన్ని ఎన్ష్యూర్ చేసుకోవటం అన్నటువంటిది ఇప్పుడు ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఇక్కడ 2020లో ఏమైంది, కోవిడ్-19 పాండమిక్, ఆ టైంలో ఇండియా వీసా రెస్ట్రిక్షన్స్ని ఇంపోజ్ చేయటం జరిగింది చైనీస్ నేషనల్స్ మీద. అట్లానే డైరెక్ట్ ఫ్లైట్స్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్ ఫ్లైట్స్ని కూడా ఆపేయటం జరిగిందనమాట. సో వాటన్నిటికీ సంబంధించి అంటే సెక్యూరిటీ, ట్రేడ్, డిప్లొమాటిక్ కోఆపరేషన్ వీటన్నింటిలో సంబంధాలు పెంపొందించుకోవాలన్నటువంటిది ఇప్పుడున్న లక్ష్యం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మన మ్యారిటైమ్ విజన్కి సంబంధించి, ఇండియా విజన్కి సంబంధించి దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే మన భారతదేశం మీరు కనుక ఇంతకు ముందే చదివి ఉంటే అప్పుడు ద మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030 అన్నటువంటి దాని గురించి వినే ఉంటారు. ఏంటి ఈ విజన్? మనం చూస్తే ఇది ఒక 10 సంవత్సరాల బ్లూ ప్రింట్ అనమాట. దీంట్లో మన ఇండియన్ మ్యారిటైమ్ సెక్టార్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ సాగర్ మాలా ప్రాజెక్ట్ అని తీసుకొచ్చి మనకి పోర్ట్ కనెక్టివిటీస్ని పెంచడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు అవునా, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేపట్టడం, ఇలాంటివన్నీ. అంటే వీటన్నిటి ద్వారా ఏంటి, ఒకటి వచ్చేసరికి మనకి ఈ పోర్ట్ ఆపరేషనల్ ఎఫిషియన్సీని కనుక మనం పెంచుకున్నాం అనుకోండి, దానివల్ల ఎక్కువ ఎక్స్పోర్ట్ చేయడానికి మనకి వీలన్నటువంటిది ఉంటుంది. అట్లానే హింటర్లాండ్తో కనెక్టివిటీని పెంపొందించుకోవటం. హింటర్లాండ్ అంటే ఏంటి, వాటర్తో సంబంధం లేకుండా మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఏదైతే ఉందో దాంతో కనెక్టివిటీని ఇంప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, దానివల్ల త్వరగా ఈ ట్రాన్స్పోర్ట్ అన్నటువంటిది వీలవుతుంది. ఇది కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేసుకోవటం కావచ్చు, అట్లానే పోర్ట్ కనెక్టివిటీ అన్నట్టుగా ఇందాక పెంచుకోవటం కావచ్చు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ని తీసుకొచ్చి ఓవరాల్గా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచుకోవటం కావచ్చు. ఇంకా చెప్పాలి అంటే వివిధ దేశాలతో కొలాబరేషన్ అన్నటువంటిది చేసుకోవటం. వీటన్నింటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే మ్యారిటైమ్ సేఫ్టీ అన్నటువంటిది. మ్యారిటైమ్ సేఫ్టీ అంటే ఏంటి, మన యొక్క సముద్ర భద్రత అన్నటువంటిది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన మ్యారిటైమ్ సెక్టార్ మీద మనం ఎప్పుడూ కూడా ఫోకస్ చేస్తూనే ఉంటాం. చూడండి ఇండియా విజన్ చూడండి, ఫ్రీ ఓపెన్ మ్యారిటైమ్ నెట్వర్క్ని తీసుకురావాలి అన్నట్టుగా. దాంతో పోర్ట్ ఎఫిషియన్సీ కావచ్చు, టర్న్ అరౌండ్ టైంని రెడ్యూస్ చేయటం కావచ్చు, లాస్ట్ మైల్ కనెక్టివిటీని ఎక్స్ప్రెస్ వేస్, రైల్వేస్, రోడ్ వేస్ ఇలాంటి వాటి ద్వారా పెంచుకోవటం కావచ్చు. సో ఇవన్నీ చేయటం ద్వారా ఏంటి అంటే మరింతగా ట్రేడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే ఇండియా యొక్క షోర్ లైన్ దగ్గర ఆ కనెక్టివిటీని మళ్ళీ మనము మరింతగా పెంచుకోవటానికి యూజ్ అవుతుంది. వివిధ దేశాలతో కొలాబరేషన్స్ చేసుకోవటం, డైలాగ్స్ ఇలాంటివి చేసుకోవటం ద్వారా ఏమవుతుంది, పీస్, ట్రస్ట్ మరియు ఫ్రెండ్షిప్ని కూడా నేషన్స్ మధ్య పెంపొందించుకోవచ్చు అన్నట్టుగా. మరి ఇదే నేపథ్యంలో ఇప్పుడు చూడండి G20 సైడ్ లైన్స్లో, G20 బ్రెజిల్లో జరుగుతోంది రియో డి జెనీరోలో. మరి దీని సైడ్ లైన్స్లో ఇండియా అండ్ ఇటలీ 2 దేశాలు కూడా డిఫెన్స్ ఇండస్ట్రియల్ రోడ్ మ్యాప్కి సంబంధించి నెగోషియేషన్స్ చేస్తూ ఉన్నాయి.
మరి ఇది కూడా దీనికి సంబంధించే చదువుకుంటామన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి 1000 రోజులైంది రష్యా ఉక్రెయిన్ వార్ అన్నటువంటిది స్టార్ట్ అయిపోయి. మరి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నింటి మీద కూడా ఈ వార్ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంది. సో దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాం. అయితే ఇప్పటిదాకా 11,000కు పైగా మరణాలు, అలాగే 24,600కు పైగా ఇంజురీస్ అన్నటువంటివి సివిలియన్స్కి అయ్యాయి అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. మరి గమనించాలి, ఇది ఓన్లీ సివిలియన్స్కి సంబంధించే. అంతేకాదు ఉక్రెయినియన్ ప్రాసిక్యూటర్స్ ఏమంటున్నారు, క్యాజువాలిటీస్లో 589 మంది చిల్డ్రనే ఉన్నారు. సోల్జర్స్ చాలామంది చనిపోయారు. మనం చూస్తే 2 దేశాల యొక్క ఆర్మీకి మధ్య చాలా ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంది. మిలిటరీ లాస్ అన్నటువంటిది జరిగింది, హ్యుమానిటేరియన్ లాస్ అన్నటువంటిది ఉంది, ప్రాపర్టీ లాస్ అన్నటువంటిది ఉంది, ఎన్వైరన్మెంటల్ డ్యామేజ్ అన్నటువంటిది ఉంది. సో బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఒక వార్కి సంబంధించి ఆ యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది మనం చూస్తే 2 దేశాల మధ్య మాత్రమే ఉంటుందా అండి? ఇప్పుడు ఎన్వైరన్మెంటల్గా మనం చూస్తే ఎన్వైరన్మెంటల్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2 దేశాలు ఎన్నో రకాల క్షిపణుల్ని అలాగే గన్స్ని ఏవేవో యూజ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల సౌండ్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, అవునా, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయా? అట్లానే హ్యూమన్ హెల్త్ అన్నటువంటిది ఇంపాక్ట్ అవుతుందా? అట్లానే ఫుడ్ సెక్యూరిటీ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అట్లానే ట్రేడ్ మీద ఇంపాక్ట్ అన్నటువంటిది పడుతుంది. అలానే మిగతా దేశాల యొక్క సేఫ్టీ మరియు సెక్యూరిటీ అన్నటువంటిది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేటో ఇప్పటిదాకా నార్మల్గా ఉండి ఇప్పుడు నేటో విస్తరిస్తోంది, దాంట్లో 31వ దేశం 32వ దేశం వచ్చాయి అంటే దానికి రీజన్ ఏంటి? మిగతా దేశాలు కూడా సేఫ్టీ మరియు సెక్యూరిటీ గురించి కన్సర్న్స్ వ్యక్తం అవుతూ ఉన్నాయి అన్నట్టుగా. అట్లానే మిగతా దేశాలతో రిలేషన్స్ అన్నటువంటివి దెబ్బతినొచ్చు. అంతేకాకుండా ఎక్స్పెండిచర్ అన్నటువంటిది, డిఫెన్స్ మీద ఎక్స్పెండిచర్ అన్నటువంటిది ప్రపంచవ్యాప్తంగా పెరిగింది వరల్డ్ వైడ్గా. మనం ఇది బాగా గమనించవచ్చు. అంతేకాదు ఇప్పుడు ఇంకొకటి గమనించాలి, అది ఏంటి? ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది ఆల్రెడీ ఇంపాక్ట్ అయింది. హెల్త్ అన్నటువంటిది, ఇప్పుడు మోర్టాలిటీ రేట్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, అవునా? అట్లానే హ్యుమానిటేరియన్ క్రైసిస్ అన్నటువంటిది, హ్యుమానిటేరియన్ క్రైసిస్ అంటే ఆడవారు, చిన్నవారు, అలాగే మనం చూసుకుంటే ముసలి వాళ్ళు కావచ్చు, అందరినీ కూడా ఇప్పుడు ఎట్నుంచి ఏ బాంబు వచ్చి పడుతుందో తెలీదు, ఇవాళ ఉంటామా బతుకుతామా లేదా అన్నటువంటిది తెలీదు. అలాంటి ఒక సిచ్యువేషన్లో బతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లానే ఆ దేశ ఎకానమీ అన్నటువంటిది దెబ్బతింటుంది. అట్లానే ఆ దేశం కేవలం ఆర్థిక పరంగానే కాదు, కల్చరల్గాను, అలాగే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అనేటటువంటివి దెబ్బతినొచ్చు. అంతేకాకుండా డిజాస్టర్స్ అన్నటువంటివి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక న్యూక్లియర్ ప్లాంట్ దెబ్బతినిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్లోనే జపోరిజియా అనేటటువంటి ఒక అణు విద్యుత్ కేంద్రం ఉంది. ఆ జపోరిజియా అణు విద్యుత్ కేంద్రానికి ఏదైనా కానీ ముప్పు వాటిల్లింది అంటే దానివల్ల ఆ దేశాలన్నటువంటివి ఎంత ఇంపాక్ట్ అవుతాయి, దాని నుంచి బయటికి రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నటువంటిది ఆలోచించాలి. సో ఒకటండి, వార్ వల్ల ఎవరు గెలుస్తారన్నటువంటిది పక్కన పెడితే దాని యొక్క ఇంపాక్ట్ అన్నటువంటిది ఎంత మంది మీద పడుతుంది అన్నటువంటిది ఆలోచించాలి. ఎక్కువగా మనం చూస్తే ఇలాంటి వార్ కాన్ఫ్లిక్ట్ ఇలాంటి దేశాల నుంచే మనం చూస్తే మైగ్రేషన్స్ అనేటటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎటు పోవాలో తెలీదు. ఇల్లీగల్ మైగ్రేషన్ అన్నటువంటిది పెరగటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వార్ మరియు కాన్ఫ్లిక్ట్సే, అవునా? మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచంలో ఇప్పుడు వార్స్ పెరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో, అది కూడా పశ్చిమాసియా దేశాల్లో మనము ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఆ దేశాల మధ్య ఇంటర్నేషనల్ లాకి రెస్పెక్ట్ ఇస్తూ 2 దేశాలు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం లేదా CBAM అని పిలుస్తూ ఉంటాము. మనకి యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నటువంటి దాన్ని అనౌన్స్ చేసిందనమాట. ఎప్పుడు 2023 అక్టోబర్లో అనౌన్స్ చేసింది. ఏంటి? ట్రాన్సిషనల్ ఫేజ్ అన్నటువంటిది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో దాని ద్వారా త్వరలో 2026 జనవరి 1వ తేదీ నుంచి కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది వేస్తాము.
అంటే ఏంటి, ఎన్వైరన్మెంటల్లీ సస్టైనబుల్ లేదంటే నాన్ గ్రీన్ ప్రాసెసెస్ ద్వారా ఏవైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉన్నారో వాటిని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మేము కార్బన్ ట్యాక్స్ అన్నటువంటిది వేస్తాము అన్నట్టుగా. సో ఈ ప్రాసెస్ ఎలా వర్క్ అవుతుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నాన్ యూరోపియన్ యూనియన్ సప్లయర్ అన్నటువంటిది ఉందనుకుందాము. సో అది ఏం చేస్తుంది, ఏ అనేటటువంటి ఒక వస్తువుని ఉత్పత్తి చేస్తుంది. ఉత్పత్తి చేసి యూరోపియన్ యూనియన్కి సప్లై చేయాలి అనుకుందనుకోండి. ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకుందాం అనుకుందాం. అలాంటప్పుడు ఏంటి, ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు యూరోపియన్ యూనియన్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే స్టాప్, ఆగండి, మీ దగ్గర కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సర్టిఫికెట్ అన్నటువంటిది ఉందా, ఉంటేనే ఇంపోర్ట్ చేసుకుంటాం. ఏంటి కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం సర్టిఫికెట్ అంటే అని అడిగితే, ఇదిగో మీ దేశంలో ఏ అనే ఒక వస్తువు ఇప్పుడు ఏదైతే మీరు తీసుకొస్తున్నారో దాన్ని ఉత్పత్తి చేసేటప్పుడు కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటివి జరిగి ఉంటాయి కదా, కార్బన్ ఎమిషన్స్. మరి ఇక్కడేమో కార్బన్ ఎమిషన్స్ లేకుండా వస్తువుని ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు సేమ్ కాంపిటీషన్ అన్నటువంటిది ఉండాలి కదా. మరి ఈ నేపథ్యంలోనే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవటం, అట్లానే సేమ్ కార్బన్ కాస్ట్ అన్నటువంటివి యూరోపియన్ యూనియన్లో ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ మీద కూడా ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అనేసి తీసుకొచ్చాం. సో ఎమిషన్ ట్రేడింగ్కి సంబంధించి మీరు ఎంతైతే ఎమిషన్స్ చేశారో దానికి ట్యాక్స్ అన్నటువంటిది కట్టండి, అప్పుడు మీకు ఈ CBAM సర్టిఫికెట్ ఇస్తాము. దాంతో యూరోపియన్ యూనియన్లో ఏవైతే గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి బయర్కి వచ్చేటప్పటికి, అలానే మీ దగ్గర నుంచి బయర్కి వచ్చేటప్పటికి ఈక్వల్గా ఆ అమౌంట్ అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి ఫెయిర్ కాంపిటీషన్ అన్నటువంటిది మార్కెట్లో ఉంటుంది అన్నటువంటిది యూరోపియన్ యూనియన్ యొక్క ఆలోచన. మరి చూడండి, 2023 అక్టోబర్లో ట్రాన్సిషన్ ఫేజ్ అనేసి తీసుకొచ్చిందనమాట. సో ఫినాన్షియల్ ఆబ్లిగేషన్స్ అన్నీ ఏవీ పెట్టదనమాట. కానీ పేమెంట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, 2026 జనవరి నుంచి పేమెంట్స్ అన్నటువంటివి చేయాల్సి ఉంటుంది. మరి అందులో ఇనీషియల్గా ఇదిగో ఈ 6 సెక్టార్స్ని కవర్ చేశారు. ఏంటవి, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, హైడ్రోజన్, అల్యూమినియం, సిమెంట్, ఐరన్ మరియు స్టీల్, ఈ 6 అనమాట. అయితే దీని ఎక్స్టెన్షన్ వచ్చేసరికి 2030 నాటికి ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు. చూడండి, ఆయిల్ రిఫైనరీస్, అలాగే ఫ్యూయల్ కంబషన్కి సంబంధించి అన్ని మెటల్స్, పల్ప్, పేపర్, గ్లాస్, సెరామిక్స్, అలాగే ఆర్గానిక్ కెమికల్స్, యాసిడ్స్, వీటన్నింటికి కూడా దీన్ని ఎక్స్టెండ్ చేస్తారు. 2034కి దీన్ని ఫుల్గా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తారు. సో మిగతా సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దీంట్లోకి తీసుకొస్తారు. ఏవియేషన్, మ్యారిటైమ్, లైమ్, వీటన్నిటిని కూడా మళ్ళీ 2034 కల్లా ఫుల్ ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది చేస్తారు. అయితే దీనిని యూరోపియన్ యూనియన్ అన్నటువంటిది ఫిట్ ఫర్ 55 ఇన్ 2030 ప్యాకేజ్ అన్నటువంటి దాంట్లో భాగంగా తీసుకురావటం జరిగింది. అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ దీని ద్వారా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని 2030 కల్లా కనీసం 55% తగ్గించాలి. అది కూడా ఏ లెవెల్స్తో కంపేర్ చేస్తే 1990 లెవెల్స్తో కంపేర్ చేస్తే 55% తగ్గించాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకుంది. సో కార్బన్ ఎమిషన్స్ని రెడ్యూస్ చేయటం ద్వారా ఇంపోర్టెడ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి, అలానే యూరోపియన్ యూనియన్లో ప్రొడ్యూస్ చేసేటటువంటి గూడ్స్ ఏవైతే ఉంటాయో వాటికి మధ్య కార్బన్ కాస్ట్ అన్నటువంటిది సేమ్గా ఉండాలి అన్నటువంటిది ఈ యొక్క CBAM పాలసీ అనమాట. సో ఇది గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మెయిన్ ఆర్టికల్కి వచ్చేసరికి చూడండి, దీన్ని ఇండియా ఎలా కౌంటర్ చేయొచ్చు, ఎందుకు కౌంటర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశం ఐరన్, స్టీల్, అల్యూమినియం ప్రోడక్ట్స్ చూడండి, ఇక్కడ ఏవైతే ఇచ్చారో వీటన్నిటినీ చాలా వరకు ఎక్స్పోర్ట్ చేస్తోంది యూరోపియన్ యూనియన్కి. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఎక్స్ట్రా స్క్రూటినీ అన్నటువంటిది వస్తుంది, ఎక్స్ట్రా కార్బన్ లెవీ అన్నటువంటిది పడుతుంది, అవునా. సో దానివల్ల ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంది. అట్లానే మనది కార్బన్ ఇంటెన్సిటీ ఉండేటటువంటి సెక్టార్, హై టారిఫ్స్ ఇప్పుడు వేయటం వల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఇండియాలో ఎమిషన్స్ అన్నటువంటివి చాలానే జరుగుతూ ఉన్నాయి ఐరన్, స్టీల్, అల్యూమినియం ఇండస్ట్రీస్లో. మరి అలాంటప్పుడు ఎక్కువ మనం కార్బన్ ట్యాక్స్ని పే చేయాల్సి వస్తుంది. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ అన్నటువంటిది దెబ్బతింటుంది. మరి ఈ నేపథ్యంలో మన భారతదేశం అన్నటువంటిది ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఏమి ఇచ్చారన్నటువంటిది చూడండి. ఇక్కడ కొన్ని మార్గాల గురించి చెప్తూ ఉన్నారు. అందులో ఒకటి వచ్చేసరికి మన భారతదేశం అన్నటువంటిది ఈ యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజంకి ప్రిపేర్ అయిపోవటం అనమాట. సో
ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకుంటూ రావటం, మెల్లిమెల్లిగా కార్బన్ ట్యాక్స్లు పే చేస్తూ మెల్లిగా తగ్గించుకుంటూ రావటం. రెండవది వచ్చేసరికి ఎంపవర్మెంట్. అంటే ఏంటి, యూరోపియన్ యూనియన్ ఇప్పుడు రెవెన్యూస్ ఏవైతే జనరేట్ చేస్తుందో దీని నుంచి దాన్ని నెక్స్ట్ జనరేషన్ యూరోపియన్ రికవరీకి వాడుతూ ఉంది. అంటే ఏంటి, ఇక్కడ ఈ మనీ ఏదైతే ఈ కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం నుంచి జనరేట్ అవుతోందో దానిని యూరోపియన్ యూనియన్ నాన్ యూరోపియన్ యూనియన్ ట్రేడింగ్ పార్ట్నర్స్కి ఏమన్నా షేర్ చేస్తోందా? లేదు. సో కెపాసిటీ బిల్డింగ్కి షేర్ చేయట్లేదు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్కి కూడా డెవలపింగ్ ఎకానమీకి షేర్ చేస్తుందా లేదా అన్నటువంటిది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్కే. అలాంటి టైంలో ఇండియా ఏమంటోంది, ఓకే మేము కూడా కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోవడానికే ప్రయత్నిస్తున్నాం, 2070వ సంవత్సరం నాటికి నెట్ జీరో లక్ష్యానికి చేరుకోవాలనుకుంటున్నాం. మరి దీనికి డెవలప్డ్ కంట్రీస్ మాకు సహాయ సహకారాలు అందించాలి, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ని అందించడం కావచ్చు, కెపాసిటీ బిల్డింగ్ లాంటివి చేస్తే మేము కూడా ఈ ఇష్యూ నుంచి బయటకు వస్తాము, కార్బన్ రిడక్షన్ రెస్పాన్సిబిలిటీస్ మాకు కూడా ఉన్నాయి అన్నట్టుగా మన భారతదేశం చెప్తోందన్నమాట. సో ఒకటి గమనించాలి, ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి సంబంధించి CBAM గురించి ఇండియా EBA ఈక్విటీ బేస్డ్ అకౌంటింగ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చిందనమాట. ఏంటి EBA అంటే, ఇందులోకి వచ్చేసరికి ఒక కలెక్టివ్ ఆబ్లిగేషన్ అనమాట. అంటే ట్రేడ్ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి హారిజాంటల్గా ఇంట్రా జనరేషనల్ ఈక్విటీ అలాగే వర్టికల్గా ఇంటర్ జనరేషనల్ ఈక్విటీని కలుపుతూ ట్రేడ్ పార్ట్నర్స్ మధ్య ఎమిషన్ రిడక్షన్కి సంబంధించిన ఒక కలెక్టివ్ ఆబ్లిగేషనే ఈ యొక్క ఈక్విటీ బేస్డ్ అకౌంటింగ్ అన్నటువంటిది. సో ఇది ఇప్పుడు జస్టిసియబుల్. అంతేకాని మీరు ఆల్రెడీ డెవలప్డ్ నేషన్స్, సో మీరు కార్బన్ ఎమిషన్స్ అన్నీ చేసేసి ఇప్పుడు టెక్నాలజీని పెంచుకొని మనీ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఈ కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకోగలిగినటువంటి కెపాసిటీ బిల్డింగ్ చేసుకుని ఇప్పుడు మిగతా దేశాలు అది చేయకూడదు, మా దగ్గరికి రావాలంటే ట్యాక్స్ వేయటం అన్నటువంటిది సరైనది కాదు అన్నటువంటిది మన భారతదేశం యొక్క వాదన. మన లాస్ట్ ఆర్టికల్ చూడండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలర్స్ ఉన్నటువంటి రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. మరి దీనిని మనం పాలిటీలో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అయితే ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ అయినటువంటి జనాగ్రహ అన్నటువంటిది ఏం చేసింది, ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసిందనమాట. ఈ రిపోర్ట్ దేనికి సంబంధించింది అంటే ఇండియా సిటీ సిస్టమ్స్ రిఫార్మ్స్ అన్నటువంటిది. మరి దీని ప్రకారం ఏంటి అన్నటువంటిది చూస్తే మన భారతదేశంలో 46% కౌన్సిలర్స్ ఉమెన్ ఉన్నారు. 46% కౌన్సిలర్స్ ఉమెన్ మెంబర్సే ఉన్నారు. మరి దాదాపు 21 క్యాపిటల్ సిటీస్ తీసుకుంటే ఆ 21 క్యాపిటల్ సిటీస్లో అవుట్ ఆఫ్ 19 వచ్చేసరికి యాక్టివ్గా అర్బన్ లోకల్ బాడీస్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాట్నా, షిమ్లా, రాంచీ, భువనేశ్వర్ ఇలాంటివి. మరి వీటన్నింటిలో చూసుకుంటే మనకి దాదాపు 60% కూడా వెళ్ళారనమాట ఉమెన్ కౌన్సిలర్స్. మరి స్టేట్స్ పరంగా కనుక చూసుకుంటే హయ్యెస్ట్ ఉమెన్ కౌన్సిలర్స్ ఉన్నటువంటిది తమిళనాడు హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ ఉమెన్ కౌన్సిలర్స్ ఉన్నారనమాట. ఇవి కాకుండా మిగతా టాప్ స్టేట్స్ వచ్చేసరికి చూడండి, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కేరళ, బీహార్ అలాగే ఛత్తీస్గఢ్. మరి మనందరికీ తెలుసు 33% ఉమెన్ రిజర్వేషన్ అన్నటువంటిది మనం లోకల్ బాడీస్లో అమలు చేస్తూ ఉన్నాం. కానీ మన దేశంలో 17 రాష్ట్రాలు 50% ఉమెన్ రిజర్వేషన్ని అలో చేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ఒక రోడ్ మ్యాప్ని కూడా ఇచ్చిందనమాట. దేనికి సంబంధించి, ఇండియా యొక్క అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించిన రోడ్ మ్యాప్. ఏమని చెప్పింది, ఒకటి ప్లేస్ బేస్డ్ గవర్నెన్స్ అనేది ఇండియాలో తీసుకుని రావాలి ఇండియన్ సిటీస్లో. అట్లానే డీసెంట్రలైజ్డ్ అంటే వికేంద్రీకరణ అంటాం కదా. సో డీసెంట్రలైజ్డ్ పార్టిసిపేటరీ గవర్నెన్స్ అన్నటువంటిది మన భారతదేశంలో తీసుకురావాలి. ఇది మాత్రమే కాదు, స్టేట్ కెపాసిటీస్ని కూడా మరింతగా బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ప్లేస్ బేస్డ్ గవర్నెన్స్ని తీసుకురావాలి అనుకున్నప్పుడు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయా, వాటిలో ఓన్లీ సెక్టార్స్లో మాత్రమే కాదు స్కీమ్స్లోను ఫండింగ్ సోర్సెస్లో కూడా ఇంప్రూవ్మెంట్ అన్నటువంటిది తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటండి, లోకల్ గవర్నమెంట్స్ని స్ట్రెంగ్తెన్ చేయటం, అలానే సిటిజన్ పార్టిసిపేషన్ రేట్ని పెంచుకుంటూ రావటం, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992లో తీసుకురావటం జరిగింది. అవునా?
అర్బన్ లోకల్ బాడీస్ గురించి ఇది తెలుపుతుంది. చూడండి, మొత్తం ఉమెన్ అర్బన్ లోకల్ బాడీస్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అన్నటువంటిది చూస్తే హయ్యెస్ట్ ఎక్కడ ఉంది? హిమాచల్లో ఉంది. అదే ఉమెన్ కౌన్సిలర్స్కి సంబంధించి హయ్యెస్ట్ నెంబర్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. మరి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా మన భారత రాజ్యాంగంలోని ఏ పార్ట్ని చేర్చటం జరిగింది? అట్లానే ఎన్నవ షెడ్యూల్ అన్నటువంటిది ఈ యొక్క మున్సిపాలిటీస్ లేదా అర్బన్ లోకల్ బాడీస్కి సంబంధించినటువంటిది అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.